అక్షరాల 40 మంది గ్యాంగ్స్టర్లు ఒక్కడిని చంపడానికి గన్లు పట్టుకొని రోడ్లంతా తిరుగుతున్నారు ఈ రోజు ఇండియా. ఈ ఇప్పా అనే గ్యాంగ్ ఒక మాఫియా లాగా రన్ చేస్తుంది. ఎక్స్టార్షన్ నుంచి స్మగ్లింగ్ వరకు ప్రతి ఇల్లీగల్ పని చేస్తుంది. అక్కడ లోకల్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరి సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు కనుక ఒకరిని చంపాలనుకుంటే వాడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఈ వీడియో నేను వీళ్ళ లవ్ స్టోరీని గ్లోరిఫై చేయడానికి చెప్పట్లేదు. పబ్లిక్ గా కామన్ మ్యాన్ అఫెక్ట్ అయ్యే రేంజ్ లో ఇక్కడ 2 రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి చావు బతుకుల మీద ఉంటే హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోకపోవడం ఏంటి? 40 మంది పబ్లిక్ గా గన్లు పట్టుకొని వీధుల్లో తిరగడం ఏంటి? ఇండియాలో బతుకుతున్నామా, సౌదీ అరేబియాలో బతుకుతున్నామా? నాకు కంప్లీట్ సిస్టమాటిక్ ఫెయిల్యూర్ కనపడుతుంది ఇక్కడ. ఒక మనిషిని చావడానికి వదిలేసిన హాస్పిటల్ పనిష్మెంట్ ఎవరిస్తారు? 40 మంది గన్లు పట్టుకొని ఫ్రీగా తిరుగుతున్నా పనిష్ చేయని సిస్టమ్ కి ఎవడు పనిష్మెంట్ ఇస్తాడు? ఈ ఇప్పా గ్యాంగ్ ఒకటే ప్రాబ్లం అనుకుంటున్నారా? ప్రతి సిటీలో ఎక్స్టార్షన్స్ జరుగుతాయి, ప్రతి సిటీలో కబ్జాలు జరుగుతాయి, ప్రతి రోజు ప్రతి ఊర్లో ప్రతి సిటీలో ఎవడో ఒకటి కత్తి చూపించి బెదిరిస్తాడు. గ్యాంగ్స్టర్స్ గోల్డ్ చైన్స్ వేసుకొని తిరుగుతున్నారు, క్రిమినల్ పొలిటీషియన్స్ వైట్ షర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ఫ్రీగా తిరుగుతున్నారు మన కంట్రీలో. నీలాగా నాలాగా కామన్ మ్యాన్ మాత్రం హాస్పిటల్స్ బయట అడుక్కుంటూ చచ్చిపోతున్నారు. అకౌంటబిలిటీ ఎక్కడ? మీరు చూస్తున్నది వింటున్నది రెబల్ వాయిస్. మన కంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అని మాట్లాడతాను నేను. ఇక్కడ నేను ఒక లవ్ స్టోరీని చెప్పడానికి రాలేదు, ఒక ఫెయిల్డ్ సిస్టమ్ ని ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాను. మీరు కూడా నాలాగే ఫీల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.